శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వ్యాస మహర్షి జనమేజయునితో ఇలా అంటున్నారు. ఓ రాజా, ఈ విషయంలోనే పూర్వం ఒక కథ ఉన్నది. దాని గురించి చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేసినప్పుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసిన భగవతి భద్రకాళి కూడా అష్టమి తిథిలోనే అవతరించింది. ఆమె ఆకారము చాలా భయంకరంగా ఉన్నది. ఆమె వెంట ఎన్నో కోట్ల మంది చెలికత్తెలు ఆమెను సేవిస్తూ ఉన్నారు. అందువలన ఆ రోజు రకరకాలైన పువ్వులతో, గంధాలతో, ప్రసాదాలతో ఆ అమ్మవారిని విశేష పూజలు చేయించాలి. ఈరోజు బ్రాహ్మణ భోజనము, ఎన్నో రకాలైన దానాలతో భగవత్ జగదంబికను ప్రసన్నురాలిని చేసుకోవాలి. రాజా, 9 రోజులు ఉపవాస వ్రతము చేయలేకపోతే 3 రోజులైనా ఉపవాసం చేయాలి. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులలో ఉపవాసం చేయాలి. ఇలా చేసి దేవిని పూజించిన వాడు సకల కోరికలు సిద్ధిస్తాయి. దేవీ పూజ, హవనము, కుమారీ పూజ, బ్రాహ్మణ భోజనము ఈ 4 పనులు చక్కగా చేసినట్లయితే సాంగోపాంగముగా నవరాత్రి వ్రతము పూర్తి చేశారని చెబుతారు. ఈ నవరాత్రి వ్రతముకు సాటి వచ్చే వ్రతము ఏది ఈ సృష్టిలోనే లేదు. ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఈ వ్రతముకు సరిపోదు. ఈ వ్రతము ధనధాన్యాల్ని ప్రసాదిస్తుంది, సౌఖ్యమును, సుఖ సంతోషాలను, సంతానాన్ని ప్రసాదిస్తుంది, ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే స్వర్గము, మోక్షము ఈ రెంటిటినీ కూడా ప్రసాదిస్తుంది. అందువలన విద్యను కోరుకునేవారైనా, ధనాన్ని కోరుకునేవారైనా, పుత్రులని కోరుకునేవారైనా ఈ మంగళప్రదమైన ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయాలి. విద్యను కోరుకుని ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని విద్యలు సునాయాసంగా వస్తాయి. వారి భూములు, ఆస్తు గొడవలు ఇవి ఏమైనా ఉన్నవారైతే ఈ వ్రతాన్ని ఆచరించటం వలన వారు వాటిని పొందుతారు. ఇది అన్ని విధాలైన ఉత్తమమైన వ్రతము. పూర్వజన్మలో ఈ ఉత్తమమైన నవరాత్రి వ్రతాన్ని పాటించకుండా ఉన్నవారైతే మరుజన్మలో రోగులై, దరిద్రులై, సంతానం లేకుండా వ్యాధుల బారిపడి ధనహీనులై ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వారిని చూసి వారు పూర్వజన్మలో నవరాత్రి వ్రతము పాటించలేదని తెలుసుకోవచ్చు. నవరాత్రి వ్రతము ఈ లోకంలో పాటించిన వారు ధనవంతులవుతారు. అట్లా కాక దానిని నిర్లక్ష్యం చేసిన వారు ధనహీనులవుతారు. స్వర్గమునందు ఏ సుఖాన్ని అనుభవించటం వారికి సాధ్యం కాదు. కాబట్టి మంచిని కోరేవారు ఎవరైనా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి. ఈ దేవి నవరాత్రి వ్రతం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. ఈ అమ్మవారి కథలు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.